సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ మరోసారి వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, హైకోర్టు రిజిస్టర్కు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకు నోటీసులు స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, హైకోర్టు రిజిస్టర్కు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకు నోటీసులకు స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ మరోసారి వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, హైకోర్టు రిజిస్టర్కు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకు నోటీసులకు స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి అలాగే హైకోర్టు రిజిస్టర్ ద్వారా జ్యుడిషియల్ నోటీసులు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం విశేషం. మరి మామూలుగా అయితే నార్మల్ గా నోటీసులు జారీ చేస్తారు, అయితే మాత్రం హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా జ్యుడిషియల్ నోటీసులు ఇవ్వాలంటాం అనేది కొత్తగా ఇది ఉంది. మరి స్పీకర్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీ సెక్రటరీకి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా సమాధానం చెప్పాలని చెప్తూ 25కి ధర్మాసనం వాయిదా వేసింది కేసుని. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ తో కూడిన ధర్మాసనం ఈ రోజు ఈ కేసును విచారించింది. అయితే ఇక్కడ కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు చెప్తున్న వాదనలు ఏంటంటే, ఇటు సుప్రీంకోర్టు తీర్పులను కానీ, సుప్రీంకోర్టు ఆదేశాలను కానీ స్పీకర్ పాటించట్లేదు, స్పీకర్ ఇంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కోర్టుకి ఫిర్యాదు చేయడం జరిగింది స్పీకర్ మీద. మరి అయితే కోర్టు మాత్రం ఈసారి ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని చెప్పాలా. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు అసెంబ్లీ స్పీకర్ తాత్సారం చేస్తారు, ఇంకా ఎంత సమయం కావాలి అనే అంశంపై కూడా చర్చ జరిగింది. మరి ఫైనల్ గా చూసుకున్నట్టుగైతే విచారణ జరిపినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని రెండు వేరు సుప్రీంకోర్టులో దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి వీటన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేందుకు తగిన సమయం అంటే ఏంటి అనే అంశం మీద స్పీకర్ కు అధికారికంగా నోటీసులు ఇవ్వలేదని స్పీకర్ తరపున న్యాయవాది చెప్పడంతో స్పీకర్ కు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇక్కడ ఏంటంటే స్పీకర్ తరపున న్యాయవాది మాకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చారు. వాస్తవంగా అయితే స్పీకర్ కి నోటీసులు ఇవ్వరు సుప్రీంకోర్టు నుంచి, అయితే జనరల్ గా ఆ రకంగా జరగదు. మరి కానీ ఇక్కడ స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి చూసుకున్నట్టుగైతే శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య మళ్ళీ ఫైటింగ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు కాబట్టి స్పీకర్ కూడా తప్పకుండా న్యాయస్థానాల మీద గౌరవంతో దానికి సమాధానం అయితే ఇస్తారు. ఆల్రెడీ ఇప్పటికే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు రిజిస్టర్ ద్వారా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జరిపింది. కాబట్టి కేసు చాలా సివియర్ గా ఉంది. కేసుని సివియర్ గా సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా డీప్ గా విచారణ చేసింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన డెసిషన్ వచ్చి, అంటే నెక్స్ట్ వాయిదాలో, అంటే ఈ నెల 25వ తేదీన జరగబోతున్నటువంటి విచారణలో చాలా కీలకమైన డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్పీకర్ కూడా రిప్లై ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇస్తుంది, ఎన్నికల సంఘం ఇస్తుంది, అలాగే 10 మంది ఎమ్మెల్యేలు కూడా రిప్లై ఇస్తారు. కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ తో కూడిన ధర్మాసనం దీనిపై కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఏం తీసుకోబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి సుప్రీంకోర్టు అయితే మాత్రం గతంలో కానీ మనం కానీ కొన్ని కేసులు కానీ, ఉత్తరాఖండ్ కేసులు కానీ పరిశీలించినట్టుగైతే అక్కడ చాలా క్లియర్ కట్ గా, చాలా స్పష్టంగా, పారదర్శకంగా తీర్పు ఇచ్చింది. అప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ విధంగా జరుగుతుందా, ఏం చేయబోతుంది, సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ నెల 25వ తేదీ
10 మంది ఎమ్మెల్యేల భవితవ్యంపై కీలక నిర్ణయం కూడా రాబోతుంది సర్వోన్నత న్యాయస్థానం నుండి.